హలో అండి. ఈ కథను రచించిన వారు జీడిగుంట శ్రీనివాసరావు గారు. రాజశేఖరంకి కొడుకు కృష్ణకాంత్, కూతురు సుమ. రాజశేఖరం అతని భార్య రమ కొడుకుని కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకున్నారు. డబ్బుకి కొదవలేకపోవడంతో పిల్లలిద్దరినీ ఉన్నత చదువులు చదివించారు. పిల్లల చదువులు వాళ్ళకి కావలసినవి కొనడం దగ్గర నుండి ఇల్లు నడపడం వరకు రమ చూసుకునేది. రాజశేఖరం ఉదయం ఆఫీస్కి వెళ్తే రాత్రికి కానీ వచ్చేవాడు కాదు. అతని ఆఫీస్ పనితో అంత బిజీగా ఉండేవాడు. పిల్లల చదువు అయిపోయింది, ఉద్యోగాలు కూడా వచ్చాయి. అమ్మాయి బెంగళూరులోను, అబ్బాయి మెడ్రాస్లోనూ ఉన్నారు. ఏమండి, ముందు అమ్మాయి పెళ్లి చేసేద్దామండి. ఆడపిల్ల పరాయి ఊర్లో ఉద్యోగం, ఆ పెళ్లి కాస్త చేసేస్తే అల్లుడు కూతురు కలిసి ఎక్కడున్నా భయం లేదు. ఏమంటారు అంది భోజనం చేస్తున్న భర్త రాజశేఖరంతో రమ. ఏదైనా బెంగళూరులో పనిచేస్తున్న అబ్బాయి అయితే మంచిది, చూద్దాం. బెంగళూరులో మా స్నేహితునికి చెప్పి ఉంచాను, కుదిరితే ఈ ఏడాది చేసేద్దాం అన్నాడు రాజశేఖరం. అమ్మాయి గురించి పెద్దగా బెంగలేదే నాకు, మన అబ్బాయి గురించే బెంగ. మనం పెళ్లి చేసేదాకా ఉంటాడా, లేకపోతే ఎవరినైనా తెచ్చి ఇదిగో మీ కోడలు అని అంటాడా అని భయంగా ఉంది అన్నాడు మళ్ళీ రాజశేఖరం. చీపాడు, బంగారు లాంటి కొడుకు గురించి ఏమిటండి ఈ మాటలు? వాడికి అన్నీ మీ బుద్ధులే, రాముడు లాంటి వాడు అంది రమ భర్త బుగ్గ గిల్లుతూ. అవుననుకో, రోజులు మారిపోయాయి. మన బంగారం మంచిదైనా బయట ఆకర్షణ గురించి చెప్పలేమంటూ లేచాడు. విచిత్రం, కూతురికి కొడుక్కి ఇద్దరి ఉద్యోగాలు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. రాజశేఖరం దంపతుల ఆనందానికి అంతులేదు. అమ్మయ్య, పిల్లలిద్దరూ తమ దగ్గరికి వచ్చేశారు. తను రిటైర్ అవుతున్న సమయంకి అనుకున్నాడు రాజశేఖరం. రిటైర్మెంట్ పార్టీలో తండ్రిని పొగుడుతూ ఆయన ఆఫీస్ వాళ్ళు మాట్లాడడం విని పిల్లలిద్దరూ తండ్రితో, నాన్న, మీకు మంచి ఫాలోయింగ్ ఉందే అన్నారు. మరి ఏమనుకున్నారు? మన ఉద్యోగం నిజాయితీతో చేస్తే మంచి పేరు అదే వస్తుంది. మీరు కూడా మీ ఉద్యోగాల్లో నిజాయితీతో ఉండండి, అదే మనకు శ్రీరామ రక్ష అన్నాడు. రిటైర్ అయిన 2 నెలల్లోనే కూతురు సుమకి పెళ్లి ఘనంగా చేశాడు. అల్లుడు ఉద్యోగం విశాఖపట్నం అవడంతో పెళ్ళానికి కూడా విశాఖపట్నం ట్రాన్స్ఫర్ తీసుకుని వెళ్ళిపోయాడు. ఇహ మిగిలింది మన ముగ్గురం రా అన్నాడు కొడుకుతో. ఇహ వీడికి కూడా మన సంబంధం చూసి హైదరాబాద్లో ఉండేటట్లుగా చూడండి అంది రాజశేఖరం భార్య. నాన్న, మా ఆఫీస్లో నాతో పాటే పనిచేసే అమ్మాయి వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడడానికి వస్తాము అంటున్నారు. మీరు ఎప్పుడు రమ్మంటారు అన్నాడు కొడుకు కృష్ణకాంత్. ఈ మాట విని తల్లిదండ్రులిద్దరూ తెల్లబోయారు. అంటే నీ సంబంధం నువ్వే వెతుక్కున్నావా? ఇంతకీ వాళ్ళు మనవాళ్ళేనా లేకపోతే అని ఆగిపోయాడు రాజశేఖరం. మనవాళ్ళే డాడీ, మనకంటే నిష్ఠగా ఉంటారు. వాళ్ళని చూసి మీరు కూడా కొన్ని నేర్చుకోవాలి అన్నాడు కృష్ణకాంత్. ఏమంటావు అన్నాడు భార్య వంక చూస్తూ. నేను అనేది ఏముంది, మనవాళ్ళే అంటున్నాడుగా, రానియండి. మాట్లాడి వీడి పెళ్లి కూడా చేసి మనం తీర్థయాత్రలకు వెళ్దాం అంది రమ. తల్లి నుంచి క్లియరెన్స్ రాగానే వాళ్ళతో మాట్లాడి ఆదివారం ఉదయం బ్రేక్ఫాస్ట్కి రమ్మని కబురు పెట్టేశాడు కృష్ణకాంత్. శుక్రవారం నుంచి మొదలుపెట్టాడు రేపు రాబోయే మామగారు వాళ్ళకి ఏ టిఫిన్ చేద్దామని తల్లితో కృష్ణకాంత్. మీ నాన్న ఉప్మా చేస్తానంటున్నారు అంది నవ్వుతూ. చచ్చాం, నాన్న ఉప్మా తింటే సంబంధం చెడిపోతుంది, వద్దు, హోటల్ నుంచి నేను తీసుకుని వస్తానులే అన్నాడు. ఆదివారం రానే వచ్చింది. రాబోయే అతిథుల కోసం 4 రకాల టిఫిన్స్ తీసుకువచ్చి వంటగదిలో పెట్టాడు కృష్ణకాంత్. ఎందుకైనా మంచిది అని రాజశేఖరం తన బావమర్దిని కూడా పిలిచాడు మధ్యవర్తిగా ఉంచడానికి. 9 గంటలకు 2 గవర్నమెంట్ కారులో అతిథులు ఇంటి ముందుకు వచ్చారు. వాళ్ళకి ఎదురు వెళ్ళి లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెట్టారు. పెళ్లి కూతురు బాగానే ఉంది, అయితే నుదుటిన కనిపించిన బొట్టుతో చాదస్తం. రమ లోపల దేవుడి గది నుంచి కుంకుమ తెచ్చి పెళ్లి కూతురికి మిగిలిన ఆడవాళ్ళకి బొట్టు పెట్టింది. వేసవికాలం ఏసీ ఆపేస్తే ఫీల్ అయినట్లుగా మొహం పెట్టి కృష్ణకాంత్ వైపు చూసింది పెళ్లి కూతురు రమ్య. ఈ కాలం పిల్లలు నీలాగా పెద్ద బొట్టులు పెట్టుకోరు రమా, చిన్న బొట్టులో కూడా బాగానే ఉంది అమ్మాయి అని సర్ది చెప్పాడు రాజశేఖరం. నా పేరు సుబ్బారావు, నేను వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్ని. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకటే ఆఫీసులో వర్క్ చేస్తున్నారట. ఇద్దరు ఇష్టపడుతున్నారు. మరి మీరు మిగిలిన విషయాలు మాట్లాడితే మాకు ఓకే అనుకుంటే ఓకే అనుకుందాం అన్నాడు నవ్వుతూ పెళ్లి కూతురు తండ్రి. ముందు టిఫిన్ కానివ్వండి, మిగతా విషయాలు పెద్దగా ఏమీ లేవు అన్నాడు రాజశేఖరం. హోటల్ నుంచి తెప్పించినట్లున్నారు,
నేను హోటల్ ఫుడ్ తిన్ను, మిగిలిన వాళ్ళకి ఇవ్వండి అంటూ బయటికి వెళ్ళి ఇద్దరు డ్రైవర్స్ని టిఫిన్ తినడానికి రమ్మని పిలిచాడు సుబ్బారావు. ఆయనతో పాటే బయటకు వచ్చిన రాజశేఖరం, మీకు డ్రైవింగ్ రాదా అన్నాడు. నాకు డ్రైవ్ చేసే అవసరం ఏముందండి, గవర్నమెంట్ కారుతో పాటు డ్రైవర్ని ఇచ్చింది అన్నాడు కొద్దిగా గర్వంగా సుబ్బారావు. మరి రేపు రిటైర్ అయితే ఈ కారు ఉండదు, డ్రైవర్ ఉండడు కదా, అప్పుడు ఆటోనే గతి. అందుకే నేను సర్వీసులో ఉండగానే ఇదిగో ఆ మామిడి చెట్టు కింద ఉన్న ఇన్నోవా కొనుక్కొని డ్రైవింగ్ నేర్చుకున్నాను అన్నాడు రాజశేఖరం. దెబ్బ కొట్టడం ఆయనకి వచ్చు అనుకుని సుబ్బారావు లోపలికి వచ్చి కూర్చొని కట్న కానుకలు ఏమీ లేవని తెలుసుకొని తాంబూలాలు పుచ్చుకొని త్వరలో ముహూర్తం పెట్టి తెలియజేస్తాను అని వెళ్ళిపోయారు సుబ్బారావు అతని సమూహం. పెళ్లి కూతురు కాపురం చేస్తుందా సవ్యంగా అన్నాడు రాత్రి భార్యతో రాజశేఖరం. మనం అడ్డం తగలకుండా ఉంటే వాళ్ళే సవ్యంగా ఉంటారు, ఒకరికొకరు కావాలి అని చేసుకుంటున్నారుగా అంది రమ. పెళ్లి జరగడం ఏడాది దాటిన తర్వాత కొడుకు పుట్టడం జరిగిపోయింది. కోడలు ఎక్కువ మాట్లాడకుండా అత్తగారికి చేతనైనంత సహాయం చేస్తూ ఉంటుంది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనవడిని చూసుకునే పని రాజశేఖరంది, రమది. ఇట్ట 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు కృష్ణకాంత్ తనకి రమ్యకి ఢిల్లీ ట్రాన్స్ఫర్ అయింది అని, కొద్ది రోజుల్లో అక్కడికి వెళ్ళాలి అని చెప్పాడు. తల్లిదండ్రులు ఉన్న చోట నుంచి కదలం అనడంతో కృష్ణకాంత్, రమ్య, కొడుకు హర్షని తీసుకుని ఢిల్లీ వెళ్ళిపోయారు. ఒకసారిగా ఇల్లు బోసిపోవడం, అలవాటైన మనవడు తల్లిదండ్రులతో వెళ్ళిపోవడంతో లోపల బెంగతో రాజశేఖరం ఒకరోజు తెల్లారినా లేవలేదు. రమ గొల్లుమని కొడుకు కూతురికి ఫోన్ చేసింది. సాయంత్రంకి చుట్టాలందరూ చేరుకొని పని కానిచ్చారు. అద్దెకు ఇవ్వబడను బోర్డు గేటుకు తగిలించి తల్లిని తనతో పాటు ఢిల్లీ తీసుకుని వెళ్ళిపోయాడు కృష్ణకాంత్. ఏమిటమ్మా, ఉదయం నుంచి రాత్రి పడుకునేదాకా ఆ భక్తి టీవీ అంత పెద్దగా సౌండ్ పెడతావు, కొద్దిగా మెల్లగా పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. నేను ఈ మూల గదిలో కూర్చొని వింటున్నా, నీకు వినిపిస్తుందా? నాకు సరిగ్గా వినిపించడం లేదు అంది తల్లి. నెలలు గడుస్తున్నాయి. రోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లికి టీవీ సౌండ్ తగ్గించమనడం అలవాటు అయిపోయింది. ఏమిటే ఆ సౌండ్, ఎవరైనా ఫోన్ చేసినప్పుడైనా మీ అత్తగారు టీవీ సౌండ్ తగ్గించరా అంటూ అమ్మ ఫోన్లో అడుగుతూ ఉంటే, రమ్య ఇంతకీ నువ్వు ఫోన్ ఎందుకు చేశావో చెప్పలేదు అంది తల్లితో. ఎక్కడే, ఆ టీవీ సౌండ్తో ఫోన్లో నాకే పిచ్చెక్కుతుంది, నువ్వెలా భరిస్తున్నావే తల్లి, మన ఇంటా వంట లేవు ఈ పూజలు. ఏమిటో మీ అత్తగారి పిచ్చంటూ తల్లి మాట్లాడడం చూసి ఫోన్ కట్ చేసింది రమ్య. అత్తగారు ఎక్కడ వింటారో అని. రాత్రి భర్తకి చెప్పింది, అత్తయ్య గారి టీవీ వల్ల పిల్లాడి చదువు కూడా ఇబ్బంది, కాబట్టి ఆవిడ్ని వృద్ధాశ్రమంలో ఉంచితే ఆవిడికి కూడా ఫ్రీగా ఉంటుంది, ఆలోచించండి అంది. బాగుండదు, అమ్మ ఫీల్ అవుతుంది అన్నాడు కృష్ణకాంత్. రాత్రి కృష్ణకాంత్కి ఆలోచనతో నిద్రపట్టగా తలనొప్పితో తెల్లవారుజామున నిద్రపోయాడు. ఆఫీస్కి వెళ్ళక తప్పదు కాబట్టి లేచి హాల్లోకి వచ్చాడు. అమ్మ ఎప్పుడు లేచిందో అప్పుడే చాగంటి వారి స్పీచ్ వింటుంది టీవీ పెద్దగా పెట్టుకొని. అమ్మా టీవీ ఆపు, నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత పెట్టుకో అన్నాడు విసుగ్గా కృష్ణకాంత్. లేచావరా అబ్బాయి, ఇటురా ఒకసారి అంది రమ. తల్లికి ఏమైనా కోపం వచ్చిందేమో అనుకుని ఏమిటమ్మా అంటూ తల్లి దగ్గరికి వెళ్ళాడు. ఇలా కూర్చో అని కొడుకుని కూర్చోమని. అబ్బాయి నేను ఒక్క మాట చెప్పాలి, శాంతంగా విను. ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి వస్తావు, రాగానే టీవీ ముందు కూర్చొని ఏదో సినిమా పెట్టుకుంటారు. ఇహ నాతో మాట్లాడే టైం ఉండడం లేదు. అందుకే నేను టీవీ పెట్టుకొని భక్తి ప్రోగ్రామ్స్ పెట్టుకొని కాలం గడుపుతున్నాను. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఏదైనా మంచి వృద్ధాశ్రమంలో చేరాలి అని. నువ్వు ఆ ప్రయత్నంలో ఉండు అంది కొడుకుతో. నీ కోడలు ఏమైనా అందా అన్నాడు కృష్ణకాంత్. పాపం తన నా విషయంలో జోక్యం చేసుకోదు. నాకే ఈ ప్రశాంతత భరించలేక వృద్ధాశ్రమంలో అయితే నా వయసు వాళ్ళు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ గడపవచ్చు అని అంది. నువ్వు వేరుగా అనుకోకు, నేను చెప్పినట్లుగా వృద్ధాశ్రమంకి నన్ను పంపించు అంది. అమ్మా నాకు ఏ స్వతంత్రం లేదు, అక్కయ్యని అడిగి కానీ ఏమీ నిర్ణయం తీసుకోలేను, చూద్దాం అని లేచి వెళ్ళిపోయాడు. ఆఫీస్లో కొంత సమయం దొరికినప్పుడు అక్కగారికి ఫోన్ చేసి తల్లితో ప్రాబ్లం, ఆవిడ నిర్ణయం చెప్పాడు. పోనీ నీ దగ్గరికి పంపనా అని అడిగాడు. నాకు అదే ప్రాబ్లం, నేను ఎప్పుడు ఫోన్ చేసినా టీవీ చూస్తూ ఉంటుంది, తర్వాత ఫోన్ చేయమంటుంది,
ఇక్కడ మా అమ్మాయి కూడా పెద్ద క్లాస్కి వచ్చింది. మమ్మల్ని కూడా టీవీ పెట్టనివ్వదు. అటువంటిది అమ్మని ఇక్కడ తీసుకుని వచ్చి బాధపెట్టే బదులు అమ్మ కోరినట్లుగా చేయడం మంచిది అంది అక్కగారు. సరే చేస్తానని చెప్పాడు కృష్ణకాంత్. ఒక మంచి రోజున సత్యసాయి వృద్ధాశ్రమంలో తల్లిని చేర్పించాడు. అమ్మా, ఇప్పుడు మమ్మల్ని వదిలి ఇక్కడ ఉండటం అవసరమా అన్నాడు విచారంతో. కొన్నాళ్ళు ఈ భాగవతం కూడా చూడని, నచ్చకపోతే మన ఇల్లు ఎలాగా ఉంది అని సర్ది చెప్పింది కొడుక్కి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చి షూస్ విప్పుకుంటూ నాన్నమ్మ పడుకుందా, సౌండ్ లేదు అన్న కొడుకు హర్షతో నాన్నమ్మ అత్తయ్య దగ్గరికి వెళ్ళింది అంది రమ్య. అదేమిటి సడన్గా, నాకు చెప్పనే లేదు అన్నాడు హర్ష. 6 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు స్కూల్ నుంచి వస్తూనే పుస్తకాల సంచి మంచం మీదకు విసిరి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు హర్ష. ఏమైందిరా ఆ కోపం, మార్క్స్ ఇచ్చారా అంది రమ్య కొడుకు గదిలోకి వెళ్ళి. ముందు నానమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అన్నాడు మొహం అంతా ఎర్రగా చేసుకొని. ఎన్నిసార్లు చెప్పాలి, అత్త వాళ్ళ ఊరు వెళ్ళింది అని అంది. అబద్ధం చెప్పకమ్మా, ఈరోజు మా స్కూల్ వాళ్ళు మమ్మల్ని ఒక వృద్ధాశ్రమం చూపించడానికి తీసుకువెళ్ళారు. అక్కడ నానమ్మ మంచం మీద పడుకుని ఉంది. నాకు కళ్ళు తిరిగిపోయాయి నానమ్మని అక్కడ చూడటంతో. అంతకుముందే మా ప్రిన్సిపల్ చెప్పారు, ఎటువంటి పరిస్థితుల్లో మీ తల్లిదండ్రులని ఆశ్రమంకి పంపకండి అని. మిమ్మల్ని చదివించి పెద్ద చేస్తే మీరు చేసే పని ఇలా ఉండకూడదు. వాళ్ళు ఉన్నంత వరకు మీరు చిన్నపిల్లలే అంది. తీరా చూస్తే మన నానమ్మే అక్కడ ఉంది అన్నాడు. చూడు, నువ్వు పెద్దవాడివి అవుతున్నావు. నానమ్మ రోజు టీవీలో ఏదో ఒకటి చూస్తూ ఉంటుంది. నీ చదువు సాగదు. నానమ్మకి కూడా ఇక్కడ ఫ్రీగా ఉండలేకపోతున్నారు అంది రమ్య. మరి నేను కూడా స్కూల్ లేనప్పుడు అల్లరి చేస్తున్నాను. మరి నన్ను కూడా ఆశ్రమంకి పంపించు, నానమ్మ దగ్గర ఉంటాను అన్నాడు హర్ష. నోరు మూసుకొని అన్నానికి రా, ఊరుకుంటూ ఉంటే పెద్ద మాటలు ఎక్కువయ్యాయి అంది రమ్య. నేను రాను, నానమ్మ వస్తేనే అన్నం తింటాను. స్కూల్లో అందరికీ చెప్పేశాను, మా నాన్న అమ్మ మా నానమ్మని వృద్ధాశ్రమంలో పెట్టేశారని అన్నాడు. ఆకలి వేస్తే నువ్వే తింటావు అనుకుంటూ తన గదికి వెళ్ళిపోయింది. సాయంత్రం భర్త కృష్ణకాంత్ రాగానే జరిగింది చెప్పి, వాడు ఇంతవరకు అన్నం తినలేదు అంది. కృష్ణకాంత్ కొడుకు గదిలోకి వెళ్ళి, ఏమిటి నీ మొండితనం, నేను కావాలని నాన్నమ్మని పంపలేదు. రోజు ఆ టీవీ సౌండ్ పెట్టి నీ చదువుకి, నాకు మీ అమ్మకి మనసుకి శాంతి లేకుండా చేస్తుంది. అలా అని విసుక్కుంటే బాధపడుతుంది అన్నాడు. మరి చిన్నప్పుడు నువ్వు నాన్న అల్లరి చేసేవాడివి అన్నావు కదా, మరి నాన్నమ్మ నిన్ను ఎందుకు ఇంట్లో ఉంచింది? నువ్వు చెప్పినట్లు నేను వినాలి కానీ నానమ్మ చెప్పినట్లు నువ్వు వినవు అన్నాడు. నాన్న, ఈ ఇంట్లో నాతో మాట్లాడడం అంటే హోంవర్క్ చేసుకో, మార్కులు చెప్పారా లాంటి మాటలే కానీ నాతో ఒక్క గంట కూడా ప్రేమగా మాట్లాడరు. నానమ్మే నేను స్కూల్ నుంచి రాగానే అన్నం పెట్టి రాత్రి కబుర్లు చెప్పి పడుకోబెట్టేది అన్నాడు. కొడుకుకి మా మీద ఉన్న అభిప్రాయం, వాళ్ళ నానమ్మ దగ్గర పొందుతున్న ప్రేమ అర్థం చేసుకున్న కృష్ణకాంత్కి, అవును అమ్మ ఇంట్లో ఉంటే ఎలా ఉన్నావురా అని అడిగేది. టిఫిన్ తింటున్నప్పుడు పలకమారితే టీవీ వదిలేసి వచ్చి తల మీద తడుతో చిరంజీవ చిరంజీవి అని దీవించేది. ఇప్పుడు ఇల్లంతా నిశ్శబ్దం. తప్పు చేశాను అనుకొని కంచంలో అన్నం కూర కలుపుకొని కొడుకు దగ్గరికి వచ్చి, రేపు ఉదయం మీ నానమ్మని తీసుకుని వచ్చేద్దాం, ఇక ఎక్కడికి వెళ్ళదు, అన్నం తిను అన్నాడు. ఎలాగో ఆదివారమే కాబట్టి కొడుకుని తీసుకుని వృద్ధాశ్రమంకి బయలుదేరుతుండగా, ఉండండి నేను వస్తాను, అత్తయ్య గారిని తీసుకుని రావడానికి అంది. ఎందుకురా, నేను ఇక్కడ బాగానే ఉన్నాను అంది రమ కొడుకు కృష్ణకాంత్. నువ్వు బాగున్నా మీరు లేకపోతే బాగాలేం. ఇల్లంతా నిశ్శబ్దం. ఎవరి దారి వాళ్ళది అత్తయ్య అంది కోడలు రమ్య. నానమ్మ, నువ్వు రాకపోతే నేను కూడా ఇక్కడే ఉండిపోతా అంటున్న మనవడితో, ఇక్కడ ఉండటానికి నీకేం కర్మరా తండ్రి అంది మనవడిని దగ్గరకు తీసుకుంటూ. మరి నాన్న ఉండగా ఇక్కడ ఉండటానికి నీకు మాత్రం ఏమి కర్మ నానమ్మ, పద వెళ్ళిపోదాం. దారిలో హోటల్లో భోజనం చేద్దామని అంటున్న కొడుకుని చూసి ఆనందం వేసింది కృష్ణకాంత్కి. మీ తల్లిదండ్రులకు మీరెప్పుడూ చిన్నపిల్లలే, వాళ్ళని కాపాడుకునే బాధ్యత పిల్లలదే. శుభం.